ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ ఏపీలోని పలుచోట్ల వైసీపీ టీడీపీ శ్రేణుల మధ్య ఘర్షణ వాతావరణం ఏర్పడుతోంది. ప్రతిపాడు నియోజకవర్గ వైసీపీ అభ్యర్థి బలసాని కిరణ్ గుంటూరు వైసీపీ కార్యాలయంలో పార్టీ కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ప్రతిపాడు నియోజకవర్గం నుంచి కార్యకర్తలు వచ్చారు. వారితో సమావేశం అనంతరం కానుకలు ఇచ్చి వైసీపీకి అనుకూలంగా పనిచేయాలని బలసాని కిరణ్ కోరారు. ఈ విషయం తెలుసుకున్న టీడీపీ నేత రామాంజనేయులు అక్కడికి చేరుకున్నారు. సమావేశాన్ని అడ్డుకోవడానికి వచ్చిన రామాంజనేయులపై వైసీపీ శ్రేణులు దాడి చేస్తాయి. వైసీపీ శ్రేణులపై ఫిర్యాదు చేయడానికి రామాంజనేయులు నల్లపాడు పోలీస్ స్టేషన్ కు చేరుకున్నారు. వైసీపీ శ్రేణులు కూడా రామాంజనేయులపై ఫిర్యాదు చేయడానికి నల్లపాడు స్టేషన్ కు చేరుకున్నారు. దీంతో ఇరు వర్గాలు కూడా పోలీస్ స్టేషన్ ఆవరణంలోనే వాగ్వాదం తోపులాటకు దిగారు. దీంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇదే విషయంపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సాయిశంకర్ అందిస్తారు. సాయిశంకర్, చెప్పండి. మనం చూస్తే ఇటు ప్రతిపాడు నియోజకవర్గంలో వైసీపీ మరియు టీడీపీ అభ్యర్థుల మధ్య అయితే వాగ్వాదం నెలకొన్నట్టు తెలుస్తోంది. సో ప్రెసెంట్ అక్కడ అప్డేట్స్ ఏంటి? పోలీసులు ఎవరిపై కేసు నమోదు చేశారు? ప్రధానంగా ఈ రోజు పత్తిపాడు నియోజకవర్గానికి సంబంధించినటువంటి వైసీపీ అభ్యర్థి బలసాల కిరణ్ ఒక సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అయితే ఆ సమావేశంలో వైసీపీకి అనుకూలంగా పనిచేయాలని అక్కడ ఉన్నటువంటి వాలంటీర్లకి గిఫ్ట్ బాక్సులు పంపిణీ చేస్తున్నారు అనే విధంగా సమాచారం టీడీపీ వాళ్ళకి వచ్చినట్లు కూడా వాళ్ళు చెప్తున్నారు. అయితే వాళ్ళు ఆ కార్యక్రమం దగ్గరికి వెళ్లి ఆ గిఫ్ట్ బాక్సులతో సంబంధించిన పంపిణీ ఏదైతే జరుగుతుందో దాన్ని ఆపేటటువంటి ప్రయత్నం చేయడం జరిగింది. పత్తిపాడు నియోజకవర్గం ప్రస్తుత అభ్యర్థిగా ఉన్నటువంటి టీడీపీ ఆంజనేయులు అక్కడికి వెళ్ళడం జరిగింది. ఈ నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఆయన పైన కూడా రావడం జరిగింది. అక్కడ కొంత ఘర్షణ వాతావరణం ఇది టీడీపీ అదేవిధంగా వైసీపీ మధ్య కూడా చోటు చేసుకుంది. అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ లో టీడీపీ వాళ్ళు చెప్తుంది తమ పైన దాడి చేయడానికి వచ్చారు అనే విధంగా కూడా చెప్తున్నారు. అయితే ఈ దాడికి సంబంధించి నల్లపాడు పిఎస్ లో కూడా టీడీపీ శ్రేణులు ఫిర్యాదు చేయడానికి వెళ్ళడం జరిగింది. అక్కడికి వైసీపీ శ్రేణులు కూడా చేరుకోవడంలో నల్లపాడు పోలీస్ స్టేషన్ వాతావరణంలోనే లోపల ప్రాంగణంలోనే ఇద్దరు కూడా ఘర్షణ వాతావరణం పడటం జరిగింది. అయితే అక్కడ ఉన్న పోలీసులు ఇద్దరు కూడా చెదురుమదులు చేయడం జరిగింది. అయితే తర్వాత ప్రస్తుతం మాత్రం వైసీపీ శ్రేణులు కావాలని చెప్పి టీడీపీ వాళ్ళు మా పైన దాడి చేయడం జరిగింది, మా అభ్యర్థి పైన దాడి చేయడం జరిగింది అనే విధంగా కూడా వాళ్ళు గుంటూరు జిల్లా ఎస్పీని కూడా కొద్దిసేపటి కలవడానికి రావడం జరిగింది. అక్కడ కూడా పోలీసులు వాళ్ళని లోపలికి అనుమతించిన నేపథ్యంలో ఎస్పీ కార్యాలయం వద్ద ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకోవడం జరిగింది. అయితే కొంతమంది ఎంపీ అభ్యర్థి అయినటువంటి కిలారి రోషన్ని, దాంతో పాటు మాజీ ఎమ్మెల్యే అయినటువంటి గిరిని ఇద్దరిని లోపలికి కూడా అనుమతించిన నేపథ్యంలో వారిని గుంటూరు జిల్లా ఎస్పీకి అయితే ప్రస్తుతం ఫిర్యాదు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఏదైనప్పటికీ మాత్రం ప్రస్తుతం ఈ రోజు మాత్రం పత్తిపాడు నియోజకవర్గంలో పూర్తి స్థాయిలో ఇటు వైసీపీ టీడీపీ వద్ద పెద్ద వాతావరణం ఘర్షణ వాతావరణం అయితే చోటు చేసుకోవడం జరిగినట్లు చెప్పుకోవచ్చు. ఇక్కడ టీడీపీ మాత్రం క్లియర్ గా ఫిర్యాదు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. తమ అభ్యర్థి పైనే వైసీపీ శ్రేణులు దాడి చేయడం అనేది అమాన్యంగా ఉంది అనే విధంగా మాత్రం వైసీపీ శ్రేణుల పైన ఆరోపణ చేస్తున్నారు. మరోవైపు ఆరోపణలు మాత్రం వైసీపీ అయితే తీవ్రంగా ఖండిస్తుంది. మేము సమావేశం మాకు సంబంధించి ఇంటర్నల్ గా ఏర్పాటు చేసుకుంటే కావాలని చెప్పి టీడీపీ శ్రేణులు వచ్చి అక్కడ ఘర్షణ వాతావరణం సృష్టించడం జరిగింది అనే విధంగా మాత్రం వైసీపీ శ్రేణులు చెప్తున్నారు. దీనిపైన పోలీసులు కూడా దర్యాప్తు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతానికి అయితే ఇద్దరు ఫిర్యాదులు అయితే పోలీసులు తీసుకోవడం జరిగింది. టీడీపీ శ్రేణులు మాత్రం కంపల్సరీగా ఈ ఎలక్షన్ నేపథ్యంలో ఈ గిఫ్ట్ పంపిణీకి సంబంధించినటువంటి అంశాలు కానీ వాలంటీర్లని ఇన్వాల్వ్ చేయడం అనేక అంశాలపైన మాత్రం పోలీస్ శాఖ దృష్టి పెట్టి వారిని కంపల్సరీగా కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలనే విధంగా కూడా కోరుతున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం మాత్రం నల్లపాడు పోలీస్ స్టేషన్ దగ్గర అదేవిధంగా గుంటూరు ఎస్పీ కార్యాలయం మాత్రం ఉద్రిక్త వాతావరణం అయితే కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. మరి దీనిపైన టీడీపీ శ్రేణులు కంపల్సరీగా డీజీపీని కలుస్తామనే విధంగా చెప్తున్నారు. ఎలక్షన్ కమిషన్ కి సంబంధించినటువంటి అధికారులు దృష్టికి కూడా తీసుకెళ్తామనే విధంగా కూడా వాళ్ళైతే చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. కొద్దిసేపటి క్రితం ఆంజనేయులు కూడా ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడడం జరిగింది. పత్తిపాడు నియోజకవర్గంలో వాలంటీర్ల వ్యవస్థ ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి వ్యక్తులందరికీ సంబంధించిన గ్రూపులన్నిటి కూడా డిస్మాలిష్ చేయాలనే విధంగా కూడా ఆయన కోరుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఎవరైతే పార్టీలకు అతీతంగా కాకుండా
వైసీపీకి పనిచేసే వాలంటీర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించి వాళ్ళని గుర్తించాలి, వారిపైన కూడా చర్యలు తీసుకోవాలనే విధంగా కూడా వాళ్ళైతే డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ రోజు తనపైన జరిగినటువంటి దాడికి సంబంధించి పోలీసులు వైసీపీ వాళ్ళపైన కేసులు నమోదు చేయాలనే విధంగా కూడా ఆంజనేయులు అయితే కోరుతున్నటువంటి పరిస్థితి ఉంది. రైట్, థ్యాంక్ యూ సాయి.